మీ అన్నతో పాటు ఎవరు ఉన్నారు? నేనున్నా అన్న. ఓహో నువ్వు ఉన్నావు. ఓకే వాళ్ళ అన్న వర్షాకాలంలో పోతా అంటే ఇట్లా చూద్దామని వర్షం చూద్దామని జస్ట్ ఇట్లా చేయి ఇట్లా చేద్దాం అనేసి ఇట్లా అన్నాడు అన్న. చేయి పక్కన ఆటోలోని పక్కన అన్నకు చేయి తగిలిందన్న. బయట తగులుతానే కరెంట్ షాక్ కొట్టినట్టే స్పర్శ తగిలింది. ఇదిగో నా సోల్మేట్ అని ఇద్దరు ఒకరికొకరు చూసుకొని ఓకే అనుకున్నారన్న. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిన ఇద్దరు. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? అందరికీ శుభోదయం. సో సెకండ్ పార్ట్కి ఇద్దరు అబ్బాయిల్ని తీసుకొని వచ్చి పెళ్లి చేద్దామనే థాట్ వచ్చిందనమాట. సో 3000 లైక్స్ కొడితే కంపల్సరీగా పార్ట్ చేస్తాం. నమస్తే ఆంటీ. ఏంది చూస్తాంటివి? డాక్టర్ ఎవరు చంపింది కోడలు చంపేసినారా? ₹1 కట్నం, కేజీ బంగారు ఇచ్చినా కానీ మళ్ళీ 10 లక్షలు దాకుంటే మళ్ళీ తెచ్చింది. మళ్ళీ కారు దాకుంటే తెచ్చింది. కొడుకు మంచి డాక్టర్ పోస్టు ఎక్కడో ఇచ్చినారని ఇంకో పెళ్లి చేయాలని వాళ్ళ అత్త మామ ఇద్దరు పురమామించి నువ్వు రావద్దు, నీ మీద కేసు పడుతుంది, నువ్వు హాస్పిటల్లో ఉండని ఓ కొడుకు చెప్పి దిండేసి చంపేస్తారు. వాడెట్లా లోపల నా కొడుకు డబ్బుల కోసము ఎవరన్నా అట్లా భార్యను చంపుకుంటారా? వాడు పక్క అమ్మనాయనమాట. అట్లా ఎంత అమ్మాయినమాట విన్నా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు చెప్పిందంతా నేను వింటానా? ఇది రియలైజేషన్ అంటే అట్లా కాదు లే, నన్ను అట్లా దానిలోకి ఎగ్జామ్ దీనిలోకని కాదు మా వేరే దాంట్లోకి అట్లా తీసుకోద్దప్ప. అట్లా కాదు, టెన్షన్ పడతాడు ఆ పిల్లడు. నువ్వు అట్లా మాట్లాడద్దు. అట్లా చేసింటే వాళ్ళు మళ్ళా అదేందో మందు తాతారే ఆల్కహాల్ అవేసి అన్ని ఎల్ముద్దర్లు అవేం లేకుండా క్లీన్ చేసి హెయిర్ యాడన్న పడింది అంతగా మొత్తం క్లీన్ చేయించినారండి. ఎంత చేసినా కనుక్కుంటా. మళ్ళీ అది డాక్టర్లు అది వాళ్ళు పెద్ద కోటీశ్వర్లు కదా, డాక్టర్ ఫేమస్ అయిన డాక్టరు. ఇక్కడ వీళ్ళు ఆ కోటీశ్వర్లే వాళ్ళు. ప్రైవేట్ గవర్నమెంట్ ఆసుపత్రికి రా, మీ కూతురుకి అనారోగ్యం ఉందని చెప్తే అదెట్లా ఆయన అంత ఫేమస్ డాక్టరు ప్రైవేట్గా జరపకుండా దాంట్లో ఎట్లా చేర్పించిందంటే కట్ చేస్తే వాళ్ళకి డౌట్ వచ్చి వెళ్ళిపోతారంట. వాళ్ళ తమ్ముడు చెప్తాడంట, అక్క చాలాసార్లు ఫోన్ చేసింది, నాకు నరకం చూపిస్తున్నారని, నేనే చంపుకున్నాను అని ఏడుస్తాడంట. వాళ్ళకి డౌట్ వస్తుంది. అప్పుడు ఆ పెద్ద హాస్పిటల్ బాడీ ఇమ్మని అడిగినారంట, ఏమన్నా పడతారేమో గుర్తని. ఇవ్వలేదంట వాళ్ళు. మేము అన్నీ చూడాలి. చూస్తే గోర్లు వాళ్ళు పెట్టి అవన్నీ దిగినాయంట లోపలికి. మొత్తం ఇట్లా పట్టుకునేటివి అన్నీ పడినాయంట. సినిమా స్టోరీ మేడం, సినిమా చూసి రియల్గా జరిగిందంట కనుక్కొని అందరికి జైలుకి వేసినారు. అయ్యో రామా. మొత్తం వాడిని వీడిని ఇంకా వాళ్ళు చంపిన వాళ్ళు ఇద్దరిని మొత్తం అందరు జైల్లో ఉన్నారు. ఆ పిల్ల నీళ్ళన్నా తెచ్చిపోమా అట్లా చేస్తావు తాతవా? నీళ్ళు తాత నేను కాదు, నీ చేత్తో ఇస్తేనే ఆనందపడతాను అంటాడు. ఈ పో అట్లా చేస్తావు ఏంది బాబీ? ఏందేముందమ్మా, నీళ్ళు ఏం అడిగినాడు పో తెచ్చిస్తే పద్ధతి ఉంటుంది. కానీ ఇంత అద్దుమానంగా ఎట్లోలే కానీ చెప్పు దేనికోసం వచ్చినావు మాట్లాడేసి. మా అన్న పెళ్లి జరుగుతుందంటే రండి అంటే మీ చేతుల మీదే జరగాలంటే మా అన్న పెళ్లి. వాళ్ళ అన్నకి పెళ్లి ఫిక్స్ అయింది. మీ అన్న అంటే మీ సొంత అన్న అంటే. అవునా? ఎక్కడ ఒప్పుకున్నారు పెళ్ళి? పెళ్ళి ఇక్కడే మన ఫామ్లోనే చేయాలనుకున్నామంటే. ఏమట్లా అంటే కళ్యాణ మండపం చాలా డిమాండ్ అయిపోయినాయని అన్న, వాళ్ళ కండిషన్స్కి మనకి సెట్ అవ్వలేదన్న, అందుకనేసి ఫామ్లో చేద్దామని అనుకున్నామంటే. ఇంకా రెడీ కాలే కదా? రెడీ కాకపోయినా డెకరేషన్ అంతా ఎట్లా చేసేసుకుందామని అంటే. ఎక్కడ అమ్మాయిది? అమ్మాయిదా అంటే అమ్మాయిది ఏం లేదా? కన్యదా అంటే అదే కన్య అంటారు. ఆడపిల్ల అనకూడదు అట్లా. ఆడపిల్ల ఈడపిల్ల అవన్నీ మాట్లాడకూడదు. పెళ్లిలో వరుడు వధువు అనాలి అంతే. కన్య లే, నువ్వెందుకులే చాదసం అయిపోయింది. పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మాయి అంటారు, వధువు. అమ్మాయిది వచ్చి కర్నూలు మేడం. ఎంత ఇస్తున్నారు కట్నం? కట్నం ఏం లేదు మేడం, వాళ్ళిద్దరు ఇష్టపడినారు ఇద్దరు. బంగారు ఏం లేదు, వాళ్ళిద్దరు ఇష్టపడినారు కాబట్టి బంగారు ప్లేస్లో కారు కొన్నారు ఇద్దరు. బంగారు ప్లేస్లో బంగారు వద్దులు అనేసి వాళ్ళు వేసుకోరన్న బంగారు, అందుకనేసి కారు కొనుక్కున్నారు ఇద్దరు.
అస్సలు వేసుకోరా? అస్సలు వేసుకోరు ఇద్దరు బంగారు. అయ్యో, ఆ బంగారు ప్లేస్లో కాలు కొనుక్కున్నారు చెరో ఒకటి. బంగారం అంటే వేసుకోకుండా ఎవరు ఉంటారు? అంటే ఎందుకు వేసుకోరు వాళ్ళు? వాళ్ళకి ఇష్టం లేదా ఆంటీ, అందుకనేసి కార్లు కొనుక్కున్నారు అది ఇద్దరు. ఎట్లా బంగారం ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? ఉంటారు కొంతమంది. ఇది ఎక్కడ అంతేగా. చదువుకుందా అమ్మాయి? ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాంటి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యి గోల్డ్ వేసుకోరా? ఏ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు అంతే. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఉన్నావు చెప్పు. నీకు నైటీలు అవి ఎక్కువ ఇష్టము, డ్రెస్సులు ఆ డ్రెస్సులు కన్నా. ప్లేస్ చూపించింటే ఫామ్ చూపించింటే ఇద్దరు పెళ్లి కొడుకులు కూడా ఇద్దరు ఓకే అన్నారు ఆంటీ. ఏంది బాబీ, మనం ఏం ఓపెనింగ్ చేసుకోలే, ఇంకా రెడీ కాలే, మనం పొయ్యిలు వేసుకోవాలా, మనం వీడియోలు తీయాలా, మనం కుకింగ్ ఛానల్ కనుక్కుంటే ఇదేంది బాబీ, నువ్వు ఏమేం చేస్తాను వాడ ఫామ్లో? అసలు ఏం రాజకీయాలు జరుపుతావు నువ్వు? లే, నేను నీకే చెప్తానేది ఏమా? చెప్పు. ఆ అబ్బాయిని కాదు, ఇంతవరకు నిండి ఆడబెట్టినావులే, సంతలో పెట్టినావా? అంటే మీరే రావాలంటే పెళ్ళికి, మీరే పెద్దగా రావాలంటే మీరే కన్యాదానం చేయాలి వచ్చి పెళ్ళిలో కూడా. అవునా? ఇది ఎక్కడ ఏమట్లా? చిత్రం? అంటే ఆ ఆంటీ చేతుల మీదే పెళ్లి జరుపుదామని అనుకున్నాము. కాదు బాబీ, నువ్వు ఇప్పుడు ఫామ్లో రెడీ అవుతుంది, ఇంకా పొయ్యిలు పెట్టిలే మనము, ఇంకా ఓపెనింగ్ చేయలేదు, ఇంకా ఈ మంత్లో ఓపెనింగ్ అనుకుంటాను. మనము కుకింగ్ ఛానల్ అందరూ అడుగుతున్నారు కదా, చేయలే అని. మనకు అవి వీడియోలు స్టార్ట్ చేసుకోవాలి కదా, పొళ్ళది స్టార్ట్ చేయాలి కదా. ఎప్పుడు మీది ఎప్పుడు ఉంటుంది? పెళ్ళి మా అవి మనవి మనం మాట్లాడుకుందాంలే. నువ్వు ఏమైనా అయినా ఇవన్నీ ఉంటే నువ్వు ఇట్లా దాంట్లోకి ఇస్తావు? ఎన్ని రోజులు? నాకు తెలివి లేక అడుగుతానన్నా, తెలివి లేక మాట్లాడతానన్నా? సర్లే నేను 22, 23 అనుకున్నాము. ఓహో, 22, 23 మనకు ప్రాబ్లం ఉండదు. అంటే ఆంటీ చేతులతోనే పెళ్లి జరపాలన్న, కన్యాదానం అన్ని జరపాలి. అంటే ఇంట్లో ఒప్పుకోలేదన్న వాళ్ళిద్దరు పెళ్లి. ఎందుకు ఒప్పుకోరు? ఆంటీ ఒప్పిస్తారని అట్లా పిలుచుకొని వెళ్దామని. ఇప్పుడైతే కార్డ్స్ ఏం తీసుకోలేదన్న, కొట్టిలేదు. ముందు ఆంటీని పిలుచుకొని ఒప్పిద్దాం అనేసి, అందుకని. అమ్మాయి చెప్పితే ఎందుకు ఒప్పుకుంటారు? ఇప్పుడు ఒకసారి ఆంటీని పిలుచుకోమే, మళ్ళీ ఫస్ట్ కార్డు ఆంటీకి ఇద్దామని అన్నా. నేనేంది ఒప్పించేది? నేనెవరు? చేత కాదా అమ్మకి? నాకు ఇట్లాంటివి అస్సలు తెలియవు అని ఆయన. నాకు కొడతారు మళ్ళీ అమ్మని. ఎందుకు కొడతారులే? వాళ్ళకేమైనా గాడా, నీకేమైనా గాడాలే? చెప్పుతో కొడతా. కొట్టరా అట్లా అంటే కొడతారు. ఎందుకు కొడతారులే? లవ్ మ్యారేజ్ పోయి మధ్యలో నేనేమైనా వాళ్ళని లవ్ చేపించినానా? నన్ను అడిగి లవ్ చేసుకున్నారా? నా పర్మిషన్ తీసుకుని మాట్లాడితే చాలా ఇట్లా మాట్లాడితే తంతారు పట్టుకొని అట్లంటే ఇట్లా మాట్లాడితే బాగా చెప్తున్నారు. కానీ అయినా నేనెందుకు వాళ్ళిద్దరు అయినా అట్లా డీటెయిల్స్ తెలియకోకుండా వాళ్ళు ఎవరు, ఎట్లా పరిచయం అయినారు, ఏం తింటారు, ఎక్కడ ఉంటారు, అవన్నీ తెలియకోకుండా తినేది ఎట్లా నల్లే పక్కన పెట్టలే తినేకొచ్చా? నీకేదో చెప్తారు చూడది. అవును, నేను అడుగుతాను. ఎట్లా కనబడుతుందా? లేదు మాడు. ఏం బాబీ, నన్ను ఏమైనా అట్లా చేయాలనుకున్నావా? కాదు, ఆ అబ్బాయిది ఏ ఊరు? ఆ అబ్బాయిది ఇక్కడే ఆంటీ, అనంతపురే ఆంటీ. ఆ అమ్మాయిది కర్నూలా? అమ్మాయిది ఎట్లా వాళ్ళిద్దరు ఎట్లా పరిచయము? వాళ్ళిద్దరు ఎట్లా పరిచయం అంటే, ఒకరోజు వర్షాకాలంలో ఆంటీ, వర్షాకాలం తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. అంటే ఆ టైంలో వర్షాకాలం అన్న. మా అమ్మ ఊహించుకుంటుంది. ఓకే, వర్షాకాలం అయితే ఏం జరిగిందంటే, వర్షం పోతున్నారు వాళ్ళు, ఆటోలో పోతున్నారు. ఎవరు? మా అన్న. మీ అన్నతో పాటు ఎవరున్నారు? నేనున్నా అన్న. ఓహో, నువ్వు ఉన్నావు. ఓకే, వాళ్ళ అన్న వర్షాకాలంలో పోతా అంటే ఇట్లా చూద్దామని, వర్షం చూద్దామని జస్ట్ ఇట్లా చేద్దాం అనేసి ఇట్లా అన్నాడు అన్న. చేయి పక్కన ఆటోలోని పక్కన అన్న చేయి తగిలింది అన్న. బయట తగులుతానే కరెంట్ షాక్ కొట్టినట్టే స్పర్శ తగిలింది. ఇదిగో నా సోల్మేట్ అని ఇద్దరు ఒకరికొకరు చూసుకొని ఓకే అనుకున్నారన్న. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు ఇద్దరు. కాదు బాబీ, పక్కన ఆటోలో అబ్బాయి అంతా వీళ్ళన్న బయట ఎవరో అమ్మాయి ఎవరో ఉంటే వాళ్ళకు చేయి తగిలింది. అమ్మాయా? కాదండి, ఆ అబ్బాయి. ఏం బాబీ, నువ్వు తలకాయ బుర్ర ఆడబెట్టుకున్నావు? నాకు అర్థమవుతుందిడా. ఇప్పుడు ఆటోలో వీళ్ళిద్దరు కూర్చున్నారు బాబీ. వర్షం వస్తుంటే ఇట్లా అన్నాడంట. వేరే ఆటోలో ఉండే అబ్బాయి ఈ అబ్బాయికి చేయి తగిలిందంట. తగులుతానే ఈ అప్పకు ఇంకా షాక్ ఇదే అయినట్లు అయినాడంట. ఇంకా అట్లా వాళ్ళిద్దరు ఒకరికొకరు చూసుకొని లవ్ చేసుకున్నారు. ఏంది బాబీ, ఏంది లవ్ బాబీ? అబ్బాయిలు లవ్ చేసుకుంటారా? ఇద్దరు అబ్బాయిలు అన్న.
ఏంది బాబీ మెంటలా? అందుకే బంగారు వేసుకోందే. బంగారు వేసుకుంది, కార్లు ఇద్దరు కార్లు కూడా. గే మ్యారేజ్ అంటే అందుకేనా వాళ్ళు గోల్డ్ వేసుకొని అనింది. నేనేందబ్బా ఎవరు ఇప్పుడు గోల్డ్ ఇష్టపడిన వాళ్ళు అనుకున్నా. గే అంటే గే అంటే అదే మా అబ్బాయి కాదు అమ్మాయి కాదు అట్లా మీ అన్న చూసేకి కూడా అబ్బాయి లాగే ఉంటారు. మీ అన్న కూడా అట్లేనా? ఆంటీ మా అన్న కూడా అట్లా ఆ? అంటే ఇద్దరు ఇష్టపడినారా ఆంటీ వాళ్ళిద్దరు? ఏంది బాబీ తప్పలేదులే. అట్లా ఎట్లా పెళ్ళిళ్ళు సుప్రీం చేసుకుంటారు? కోర్టు కూడా అలౌ చేస్తానమ్మా. ఆ? సుప్రీం కోర్టు అలౌ ఉంది, ఎవరు ఇష్టం వాళ్ళు. అందుకే ఇంట్లో ఒప్పుకోలేదన్న ఆంటీ అన్న పిలుచుకోమదామని అబ్బా నన్ను చింతపండు చేసి మెత్త పులుసు పిండి చేపలు కూడా చేసుకొని తింటారు నన్ను. ప్లీజ్ ఆంటీ పోప్పా అందుకే ఏ ఇట్లా దానిలోకి దిగుతారా? సరేలే మామూలుగా నేను మామూలుగా దాన్నైనా అడుగుతాను. వద్దులే మామూలుగా నాకు ఒకటి చెప్పు. ప్రేమకి కులము మతము ఉంటుందే? కులాలు మతాలు ఏమి ఉండవు, ఉండవు. ఎవరైనా ఒకటే, ఉండవు. యా ఓకే మతమైనా ఒకటి. ఓకే. ప్రేమకి డబ్బు లేకపోవడం ఉంటుందే? అది కూడా లేదు. లేదు. సో ప్రేమకి చదువుకున్నారు చదువుకోలేదు అని ఉంటుందే? అది కూడా లేదు. అది కూడా ఉండదు. సో ప్రేమకి నల్లగున్నాడు తెల్లగున్నాడు పొట్టిగున్నాడు దుబ్బగున్నాడు సన్నగున్నాడు ఉంటుందే? అవి కూడా ఉండవు. అది కూడా ఉండదు. ప్రేమ గుడ్డిది కదా అవన్నీ. ఓకే. సో ఇప్పుడు ప్రేమకి మగోని ప్రేమ, ఇది ఆడోళ్ళ ప్రేమ, ఇది గే ప్రేమ, ఇది కుక్క ప్రేమ, ఇది పంది ప్రేమ, ఇది నక్క ప్రేమ అని ఉంటుంది. ప్రేమ అని ఉంటుంది మామూలుగా. ప్రేమ లేదు, అట్లుండదు. అట్లుండదు, దానికి నేను అబ్జెక్షన్. ప్రేమ అంతే, అట్లా ఉండదు. కుక్కలు ప్రేమ. కుక్కలే ప్రేమలే. మనుషులు అంటే అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకుంటారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఇది ఎట్లా అబ్బాయిలు పెళ్లి చేసుకుంటారు? అది కాదు, దాని వరకు మళ్ళీ నువ్వేంది ఫస్ట్ నుంచి అన్ని చెప్పి లాస్ట్లో మళ్ళీ నన్ను కన్విన్స్ చేయాలని చూస్తా. ఇప్పుడు డాడీ నువ్వు అప్పుడు మీరు లవ్ లెటర్స్ రాసుకుంటారు కదా, అప్పుడు మేమేం రాసుకోలేదు. సరేలే ఓకే. నేను వేరే వాళ్ళకి లవ్ లెటర్స్ రాసినాను అనుకో మామూలుగా. ఓకే. ఇప్పుడు వీళ్ళ అన్నాను వాళ్ళిద్దరు లవ్ లెటర్స్ రాసుకున్నాను. పెళ్లిలో కూడా పెడదామని అనుకున్నాను. పెట్టండి, వచ్చిపోయేవాళ్ళు చదవాలని. ఇప్పుడు వాళ్ళు లవ్ లెటర్స్ రాసుకుంటారు అనుకో. ఇప్పుడు మేము లవ్ లెటర్స్ రాసుకుంటాం, వేరే వాళ్ళు కాలేజీలో వాళ్ళు లవ్ లెటర్స్ రాసుకుంటాం. ప్రేమలేఖలు అని అంటారా దానిలని, లేదంటే వేరే లేఖ అని ఏమని అంటారా? అయన్నొద్దు, పాయింట్కి రా. ప్రేమలేఖనే కదా అంటారు. దాంట్లో ఎన్ని విధాలు ఉంటాయి. ఎన్ని విధాలు ఉన్నా ప్రేమలేఖ కాదా? ఉండు. కొంతమంది స్వార్థంతో ప్రేమిస్తారు, అవద్దు. కొంతమంది ఆస్తిని చూసి ప్రేమిస్తారు, కొంతమంది దేన్ని అందాన్ని చూసి కాదు, కొంతమంది అందాన్ని చూసి అది ప్రేమిస్తారు, ప్రేమ కాదమ్మా. కొంతమంది జాలిపడి అది ప్రేమిస్తారు. ప్రేమ కాదు, అది ఎన్ని రకాలు అది ఉంటాయి. ప్రేమ కాదు. ఇప్పుడు జాలిపడి అబ్బాయిలు చేసుకుంటే ప్రేమ. అబ్బాయిల వరకు మళ్ళా పోదాం. అంటే నేను చెప్పేది ఏంటంటే నీకు మామూలుగా నువ్వేందో నాకు కన్ఫ్యూజ్ చేస్తాను. కన్ఫ్యూజ్ ఏం లేదమ్మా. ఇప్పుడు ఓకే నేను ఒకటి చెప్తా. ఇప్పుడు ఒక కుక్కని చూసి అని పిలుస్తుంది. ఓకే. అట్లనే ఒక మనిషి ఇంకొక మనిషిని పిలుస్తాడు అనుకో. మా అన్న వచ్చి అన్నని పిలిచాడు అంతే. వాళ్ళందరూ అన్ని ప్రేమనే కదా, వేరే ఏమైనా ఉన్నాయా? ఈ పిల్లాడికి ఏమన్నా తిక్కా మెంటలా? ఇంకేం లేదమ్మా. మళ్ళీ చూసేకి యాక్టివ్గా బాగా చదువుకున్న అబ్బాయిలాగా డిగ్నిఫైడ్గా అన్నీ ఉన్నాడు. ఏంది ఇట్లా వీళ్ళన్న అట్లా? పోనీ వాళ్ళు అట్లన్నా ట్రై చేస్తావా? ఏందబ్బా మీరు ఇట్లా మగపిల్లలు ప్రేమించుకునేది? బట్టల షాపింగ్ కూడా చేశారంటే ఇద్దరు. అంటే మెయిన్ ఎందుకు షాక్ కదా, షాక్ వల్లే మెయిన్ అది స్పర్శ టచ్ అయిందంట. నువ్వు కూడా ఆటోల్లో పోతాంటావు, బస్సుల్లో పోతుంటే ఎవరైనా దగ్గరి అట్లయితే నీకు అట్లా అయిన వాళ్ళు అందరినీ పెళ్లి చేసుకుంటావా? కాలే కదా, షాక్ కొట్టలే కదా ఆంటీ. అట్లా కొట్టితే అందరిని చేసుకుంటావా? కొట్టింటే చేసుకుంటా అందరిని ఎవరు కొట్టిన వాళ్ళు అందరినీ చేసుకుంటూ పోతావా? అంతమందికి ఎందుకు కొడుతుంది అప్పుడు? అంతేగా బాబీ. ఇట్లా రాజకీయాలు నాకు చెప్పద్దు బాబీ. పేరుంటుంది అంటే మీకు ఇట్లా? నాకు వద్దు నాయనా, అట్లా పేర్లే వద్దు. నన్ను వచ్చి అందరు సాగు కొడతారు. సాగుతారులేండి వాళ్ళిద్దరు ఇష్టపరంగా. మీరేమన్నా ఉంటారా? ఉంటాం మేము కూడా పక్కన. మగపిల్లలు వాళ్ళు ఇష్టం పెళ్లి చేసుకుంటే చేసుకోలే, మళ్ళీ వదిలేయండి ఫ్రీగా. మీరు ఒప్పేసుకోండి, వాళ్ళు ఒప్పేసుకోండి, చేసేసేయండి. వాళ్ళంతా మళ్ళీ నేను ఎందుకు మధ్యలో? కన్యాదానము ఇప్పుడు అబ్బాయి దానం ఇచ్చేటప్పుడు ఎవరు ఉంటారు పక్కన? నువ్వు ఉండి ఏమైనా కొంచెం అట్లా ఇట్లా చూసుకుంటే మీరు ఉండండి ఇద్దరు. పెద్ద మనిషే తొక్క మనిషే
బాబీ ఇట్లా దానిలోకి నన్ను లాగద్దు బాబీ దయచేసి, నేను అట్లా వస్తుందా అన్న? నేను రాను రాలంటే నేను. 200 రండి. ఏంది 200 అంటే నేను పోయినందుకు 200 నాకు ఎట్లా కాదు కనపడతాను నీకు? 200 నేను చెప్తాను. ఏం లే సైగ చేస్తాను 200 ఇందని ఏం లే 200 తలకాయ తిరుగుతుందా నీకే? డీజిల్కి 200 అడుగుతానమ్మా. డీజిల్ డీజిల్ వస్తుందిలే 200 నేనేమన్నా అంత ఎరిపోకా? 110 రూపాయలు లీటర్ డీజిల్, 200 రూపాయలు డీజిల్ కొట్టించుకుందాము పోయేటప్పుడు అంటున్నా నేను. నువ్వు పో. నీకు 200 అని సేగ చేస్తాను. డీజిల్కి 200 కాదు కదా 2 లక్షలు ఇచ్చినా పోను నేను. సర్లే అమ్మకి. లే ఎంత అన్న? తలకాయ నా కొడక, జుట్టు పీక్తా చూడే, జుట్టు పీకి జుట్టు కడతా నేను మళ్ళా. ఏం లే తలకాయ తిరుగుతుందా సైగలు చేస్తాను 200 500 అని. నువ్వు పో. 200 కాదు కదా 2 లక్షలు ఇచ్చినా పోను నేను అట్లా దానిలోకి. ఏంటంటే ఇప్పుడు అంటే మీరు ఇట్లా అంటే ఎట్లా అంటే మా ఎవరు ఈరు కళ్యాణ మండపం సత్యం. అంటే ఫ్లెక్సీ వేయించి మేడం ఆంటీ చేతుల మీద పెళ్లి జరుగుతుందని అన్న. ఫ్లెక్సీ అన్న బాబీ నువ్వేని సెట్ చేసేది, నేనెందుకు వింటా నీ మాట? నువ్వు నేను చెప్తా వింటావా? మళ్ళీ పో, నేను 500 ఇస్తా, నువ్వే పోయి నిలబడుకొని అప్పుడు పెళ్ళి నా పొద్దుస్తా పో. ఇప్పుడు ఎందుకు ఇస్తా? ఇప్పుడేమీ నేనేం రాను బాబు, నేను రాను. ఇట్లవన్నీ పట్టుకరాద్దు, నువ్వు ఇట్లా రాజకీయాలు తేవద్దు. ఏమైనా మంచిగా మాట్లాడతావా రా, మంచి పనులు చేస్తావా రా, దానికి హెల్ప్ ఉంటుంది అంతే. నేను ఇట్లా దాంట్లో అంతా నేను ఇట్లా గొడవలు పెట్టుకునే రామాయణాల వరకు నేను గొడవలు అందరూ నీకు మంచిగా దువ్వి పంపిస్తారు. దువ్వుతారు అంటే వేసి జవురు పంపిస్తారు అని అర్థం. జవురుతారు. మోర్ దెన్ 3000 లైక్లు కొట్టండి. నెక్స్ట్ పార్ట్కి 2 అబ్బాయిలను తీసుకొని వచ్చి పెళ్ళికి అమ్మని పెద్ద మనిషిని చేస్తాం.